మధ్యకాలంలో జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో భాగంగా ప్రజల యొక్క డిమాండ్ ఏంటంటే వీధి కుక్కలు కానీ కోతుల యొక్క బెడద ఎక్కువగా ఉంది కాబట్టి ఆ సమస్య తీర్చినటువంటి వాళ్ళకు ఓట్లు ఇస్తామనేటువంటి ఒక డిమాండ్ పబ్లిక్ నుంచి ఉండింది. దానిలో భాగంగా చాలా చోట్లలో కూడా అభ్యర్థులు దాన్ని కమిట్ అయినారు. దానిలో భాగంగా వీళ్ళంతా కూడా సర్పంచులు అంటే ప్రజాప్రతినిధులు గెలిచినటువంటి వాళ్ళు, ఉప సర్పంచులు, అట్లాగే గ్రామ పంచాయతీ సిబ్బంది, అట్లాగే వాళ్ళు కూలికి తీసుకొచ్చుకున్నటువంటి మనుషులందరూ కూడా కలిసి వీటిని 2-3 డేస్ నుంచి అలా చంపి అక్కడ బొందబెట్టినట్టుగా మాకు విచారణలో తేలింది. మేము దీనిలో భాగంగా మేము వాటిని వెలికి తీసినప్పుడు షాంపేట గ్రామం లోపల దాదాపు అందాజా 100 వరకు బాడీస్ అందులో ఉన్నవి బొంద లోపల. అట్లాగే ఆరపల్లిలో ఒక 20-30 వరకు ఉన్నవి. వాటన్నింటి కూడా వెలికి తీసి పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. వాటి విసరా అంతా కూడా RFSలకు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ప్రజలకు సమస్య ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ మూగజీవాలను చంపడం కూడా చట్టరీత్యా నేరం అవుతుంది కాబట్టి వాటిని చంపకుండా ఆల్టర్నేటివ్ వేస్ ఏమైనా ఉంటే కూడా ఇచ్చేయాలని చెప్పేసి ఆల్టర్నేటివ్ వేస్ వెతకాలని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాము. తెలిసి తెలియక కనుక ఈ మూగజీవాలను చంపినట్టయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, కేసులు రిజిస్టర్ అవుతాయి, ఆ కాన్సిక్వెన్సెస్ అంతా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఈ మూగజీవాలను చంపొద్దని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. వాటికి ఆల్టర్నేటివ్ వేస్ ఏమున్నా కానీ వాటిని వెతకాలని చెప్పేసి వాటిని అమలు చేయాలని చెప్పేసి మేము మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.